వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ యువగలం పాదయాత్ర వాలంటీర్లకు సన్మానం. వాలంటీర్లు సేవలు టీడీపీ పార్టీ మరవదన్న పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాస్. బాపట్ల వాహన తనిఖీలలో 2,25,00,000 నగదు సీజ్. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ టి వెంకటేశులు వెల్లడి. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇస్తానన్న 15,000 జీతాన్ని వెంటనే పెంచాలి. జిల్లా స్థాయి ఆశా వర్కర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నపం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు. మున్నూరు కాపుల సమస్యలపై చర్చించారు. రాబోయే కాలంలో మున్నూరు కాపుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు విధి విధానాలు రూపొందించినట్లు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంగళారపు మణికొండ రమేష్ కుమార్, మంగళారపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కొండూరు వినోద్ కుమార్, కోశాధికారి లింగిశెట్టి హనుమంతరావు, మ్యారేజ్ బ్యూరో కమిటీ చైర్మన్ గోపాల రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇంత డిమ్ వస్తుంది. రాష్ట్ర మునుక మహాసభ వివాహ పరిచయ వేదికకు విచ్చేసినటువంటి కుల పెద్దలు, భీష్మ పితావులు వి హనుమంతరావు గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు దామెర జ్ఞానేశ్వరరావు గారికి, అదేవిధంగా ట్రస్టు సభ్యులు నిమ్మశంకర్ గారికి, దడవై రాఘవేందర్ గారికి, మంద సూర్యప్రకాష్ గారికి, ఇంకా రాబోయే చైర్మన్ మేడం వెంకట్రావు గారికి ఇప్పుడు వస్తారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో నా సోదరులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, యువక మండలి సోదరులు మరియు ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి కుల బాంధవులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమము గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమానికి 50 నుండి 60 సంబంధాలు కుదురుతాయని గర్వంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈ విషయంలో కుల బాంధవులు తెలంగాణ నలుమూలల నుంచి, పలు జిల్లాల నుంచి మన దగ్గరికి వస్తారు ఈరోజు కార్యక్రమానికి. ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదిస్తారు. అమ్మాయిలు కూడా అందరు చక్కగా ఉంటారు. సాయంత్రం వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశామో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే బంధుత్వం ద్వారానో తెలిసిన వాళ్ళ వ్యక్తుల ద్వారానో వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు. కానీ నగరంలో ఇంత పెద్ద కోటి పైగా జనాభా ఉన్న మహానగరంలో సంబంధాలు అంటే మున్నూరు కాపులకు, మా కులానికి సంబంధించిన వధువరులకు సంబంధాలు కుదరాలంటే గగనమవుతున్న నేపథ్యం. అదేవిధంగా వివిధ దేశాల్లో కూడా చాలామంది మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వివాహాలు కుదుర్చుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా పరిణామం. ఈరోజు దాదాపు 3,000 మంది మరి వాళ్ళ తల్లిదండ్రులతో సహా వధువరులు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇంతకుముందే మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించిపోయారు. చాలామంది అత్యున్నత మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇవాళనే దాదాపు 125 రిజిస్ట్రేషన్ ఇప్పటికే జరిగాయి. దాదాపు ఒక 100 సంబంధాలు ఈరోజు కుదురుతాయని ఎక్స్పెక్ట్ మేము చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇది మా కులానికి ఒక మంచి ఆనిముత్యం లాంటి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలు మా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ద్వారా పెద్ద ఎత్తున కుల అభివృద్ధి కోసం, కుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నందుకు, కుల బాంధవులందరూ సహకరిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇలాంటి ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యక్రమం చేపడతాం కాబట్టి ఇంకా చాలామంది కులంలో వేరే వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ కులానికి సంబంధించిన వ్యక్తులు, ఇదే మన మాతృ సంస్థ కాబట్టి
వివాహ సంబంధాల కోసం ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో 226 రోజులు 3132 కిలోమీటర్లు వాలంటీర్ గా పనిచేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా వాలంటీర్లకు పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాస్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ వాలంటీర్లు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు లోకేష్ కు మద్దతుగా అడుగడుగునా పోలీస్ సిబ్బంది పెట్టిన ఎక్కడా తగ్గకుండా యాత్ర ముగింపు వరకు ఉండడం అభినందనీయమన్నారు. వాలంటీర్లు సేవలను టీడీపీ పార్టీ ఎప్పటికీ మరవదన్నారు. ఈ కార్యక్రమం యువగలం కోఆర్డినేటర్ సభ్యులు వెంకటప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. యువగలం నాయకులు చీరాల సునీల్, విక్రమ్ రెడ్డి, నారాయణస్వామి, చీరాల నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయహో బీసీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని కొనియాడారు. బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ ఒక్కటై వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ఓకే అండి, అందరూ కూర్చోండి. అధినాయకుడు, కుప్పం ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రానికి 2024లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అధినాయకుడు, కుప్పం ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రానికి 2024లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ అధినాయకుడు, కుప్పం ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రానికి 2024లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసినటువంటి బీసీసీఎల్ అధ్యక్షుడు మురళి గారికి, అలాగే టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి, ఇతర నాయకులు, టౌన్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతర నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే అవసరమైన సేవలన్నీ అందించేవారు. పూర్వకాలంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పనులు చేసేవాళ్ళు బీసీలుగా మనం గుర్తింపు పొందినారు. అందులో ముఖ్యంగా మీరు ఒక మనిషి చాలా చక్కగా అందంగా ఉండాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా తీర్చిదిద్దే వాళ్ళు ఎవరు? నాయి బ్రాహ్మణులు. ఒక శుభకార్యమో అశుభకార్యమో జరిగితే దానికి వాయిద్యం వాయించాలి, మంగళ వాయిద్యాలు కావాలంటే నాయి బ్రాహ్మణులు కావాలి. మన బట్టలు ఉతికి శుభ్రం చేసి ఇస్త్రీ చేయాలంటే రజకులు కావాలి. మనకు ఒక ఇనుములో మనకు కావలసిన వస్తువు తయారు చేయాలంటే ఒక ఆచారి కావాలి. లేదు బంగారులో మంచి మంచి నగలు తయారు చేయాలంటే బంగారు ఆచారి, స్వర్ణకారులు కావాలి. మన గొర్రెలు మేపాలంటే మనకు కురువ కమ్యూనిటీ కావాలి. వేటాడేదానికి వాల్మీకులు కావాలి. కాబట్టి మనకు
మనకు నూనె కావాలంటే గాండ్ల పులుసులు ఆ రోజు నూనె ఆడేవాళ్ళు. సో గ్రామాల్లో ఒక బట్టలు కావాలంటే పద్మశాలి బట్టలు తయారు చేసేవాళ్ళు. వీళ్ళు సమాజంలో అత్యంత కీలకమైన వాళ్ళు. అటువంటి వాళ్ళే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో 70% జనాభా బీసీలు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ బీసీలో 130-140 కులాలు ఉన్నాయి. మన ఊరిలో కూడా ఎన్నో క్యాస్ట్లు ఉంటారు బీసీలో. అదే మరి వన్య కుల క్షత్రియులు కానీ ఇతర బీసీలు వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఎక్కువగా దాంట్లో ముందుంటారు. కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉన్న వారందరూ కూడా ఈ రోజు మీరు వచ్చారు. అవునా? ఒకసారి బీసీలంతా చేతులు పైకెత్తారా? బాపట్ల జిల్లా మట్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలలో 2,25,00,000 నగదును జిల్లా పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని బాపట్ల డీఎస్పీ టి వెంకటేశులు మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో సంతమాగులూరు సిఐ నరసింహారావు, ఎద్దనపూడి ఎస్ఐ నాగశ్రీను పాల్గొన్నారు. బాపట్ల డీఎస్పీ టి వెంకటేశులు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలతో పాటు జిల్లా అంతటా పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అక్రమంగా నగదు, లిక్కర్లు అక్రమ రవాణా జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా మట్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై షిఫ్ట్ డిజైర్ కారులో 2,25,00,000 రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామన్నారు. సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, డిజైర్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. దాంట్లో వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి డీజర్లో క్యాష్ రావడం పెట్టుకోవడం జరిగింది. ఈ క్యాష్ ఎప్పుడు తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సరైన ఆధారం చెప్పినందున మేము క్యాష్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత సరి చేసుకుంటారు. ప్రస్తుతం ఈ క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల వచ్చి ట్రైన్ పంపిణీ చేశారు. తర్వాత అదేవిధంగా తదుపరి చర్య నిమిత్తము గుంటూరు పంపిస్తున్నాం ఐటీ శాఖ వాళ్ళకి. వాళ్ళు వచ్చి ప్రాంతంలో కొల్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్గేట్ దగ్గర ఎదురుపడి ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అక్కడి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, డిజైర్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. దాంట్లో వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి డీజర్లో క్యాష్ రావడం పెట్టుకోవడం జరిగింది. ఈ క్యాష్ ఎప్పుడు తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సరైన ఆధారం చెప్పినందున మేము క్యాష్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత సరి చేసుకుంటారు. ప్రస్తుతం ఈ క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల వచ్చి ట్రైన్ పంపిణీ చేశారు. తర్వాత అదేవిధంగా తదుపరి చర్య నిమిత్తము గుంటూరు పంపిస్తున్నాం ఐటీ శాఖ వాళ్ళకి. వాళ్ళు వచ్చి దేవనకొండ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మండల కన్వీనర్ కుప్పట్రాళ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ మల్లికార్జున, జెడ్పీటీసీ రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పి కోటకొండ గ్రామంలో గత వారం బాలికపైన అత్యాచారం జరిపిన నిందితుడు మునిరంగడు వైఎస్ఆర్సీపీ న్యాయవాదిగా మాట్లాడడం చాలా హాస్యాస్పదమన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా టీడీపీ జిల్లా అధ్యక్షులు, టీడీపీ నాయకులు మాట్లాడడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. మునిరంగడు అనే నిందితుడు గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో టీడీపీ ఏజెంట్ గా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. నిందితుడికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అతను కనీసం వైఎస్ఆర్సీపీ సభ్యత్వం కూడా లేదన్నారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మరి నిన్నటి రోజున టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు గారు దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామం నందు జరిగిన సంఘటన, చిన్న పాప అత్యాచారం గురించి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ మరి నిందితుడు ఎవరైతే ఉన్నారో ముద్రగాడు వైసీపీ న్యాయవాది అని చెప్పి చెప్పడము చాలా హాస్యాస్పదము. దీన్ని ప్రజలంతా కూడా ఈరోజు నవ్వుకుంటారు. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు ముద్రగడ అనే వ్యక్తి 2019 ఎలక్షన్లో టీడీపీగా ఏజెంట్గా ఉన్నాడు. మరి మీరు టీడీపీలో ఇంత సీనియర్ నాయకులు, అనుభవం ఉండే వాళ్ళు, జిల్లా అధ్యక్షుడు పదవి స్థానంలో ఉండి ఇంత ప్రజలు నవ్వుకునే విధంగా మీరు ఎలా మాట్లాడుతారని చెప్పి ఈ సందర్భంగా నేను బీటీ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మిగతా నాయకులు కూడా మాట్లాడుతూ ఒక సంఘటన జరిగింది, అది చాలా దుర్మార్గకరమైన సంఘటన. దీన్ని పూర్తిగా
మా పార్టీ ఖండిస్తుంది, మా నాయకుడు అందరూ కూడా దీంట్లో చిల్లర రాజకీయాలు చేయడము చాలా అవివేకము. మరి అదేవిధంగా మా తాలూకాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు 2 టర్మ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఏ రోజు కూడా మరి ఆయన ఇలాంటి ఫ్యాక్షన్ కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎక్కడైనా ప్రోత్సహించినట్లు మేము చెప్పడం కన్నా మీ టీడీపీ నాయకులు అడిగితే మీరు బాగుంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ శాఖ ఈరోజు 6 మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఈరోజు మాకు అధికారం ఉందని చెప్పి ఒకరిపైన కేసు పెట్టండి అని చెప్పి కానీ వారిని కొట్టడానికి కానీ చెప్పిన ఘటనలు ఏమైనా ఉన్నాయో మీరు విచారించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ టీడీపీ నాయకులు కూడా నేను సవాలు విసురుతా ఉన్నాను. మీరు ఏదైతే ఆరోపణలు చేసినారో మీరు పీ కోటకొండ గ్రామానికి రండి, మీరు వచ్చి విచారించండి. మరి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇస్తానన్న 15,000 జీతాన్ని వెంటనే పెంచాలంటూ ఆశా వర్కర్ల జిల్లా స్థాయి సమావేశం ప్రొద్దుటూరు పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరారు. కరోనా కష్టకాలంలో తమ సేవలను ఉపయోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు తమను విస్మరించి చిన్నచూపు చూస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తగినటువంటి ఫలితం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలను తెగించి పనిచేసినటువంటి, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసినటువంటి ఆశా కార్యకర్తలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అనేటువంటి బిరుదు ఇచ్చింది. మన రాష్ట్రంలో మనం చెప్పుకునేటువంటి సాధ్యత ప్రకారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సందంగా ఆశా కార్యకర్తల పరిస్థితి ఉంది. అందుకోసమైతే ఆశాలకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని, మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని, సామాజిక భద్రత కల్పించాలని, మెడికల్ ఉద్యోగులకు గుర్తించేటువంటి అన్ని సౌకర్యాలు ఆశా వర్గాలకు కల్పించాలని అడుగుతున్నాం. డిఎంఎన్హెచ్ఓ గారి సంతకంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యాప్ల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి కనీసం 5 ఫోన్లు ఇవ్వాలని. వీడియో మిత్రులకు నమస్కారం. ఏపీ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ శాంతి. ఈరోజు ఆశా సమస్యలపైన ఈరోజు కడప జిల్లా పొద్దుటూరులో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో తీర్మానాలు ఏమంటే కానీ ఆశాకి పనిభారం తగ్గాలని, ఏవైతే మా యాప్లు పెట్టి వాళ్ళు గ్రూపులో చర్చలో ఏమంటే ఫేస్బుక్లో పెడుతున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు. ఆశాలకి 10,000 ఇవ్వటం వేస్ట్ అంటున్నారు. వాళ్ళని పెరికేయండి, మేము ఆశాలు చేసే పని వాలంటీర్లు చేస్తున్నారు, వాలంటీర్లకి 5,000 ఇస్తున్నారు, ఆశాలకి ఇదే వేతనం ఎక్కువ అని చెప్తున్నారు. కానీ ఆశాలు 20 సంవత్సరాల నుంచి మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఆశాలకి పని భారం ఎక్కువైతుందని చెప్పి కరోనాలో కూడా మేము కరోనాని ఫస్ట్ వేవ్, థర్డ్ వేవ్ ఇన్ని కరోనాలు కట్టడి చేసి ఇప్పుడు మళ్ళీ 4th వేవ్ వస్తుంది కరోనా అంతటా. ఈ కరోనాలో కూడా మేము మాతా శిశు మరణాలను అరికట్టడానికి అని చెప్పి స్వచ్ఛందంగా తీసుకొని ఈరోజు మమ్మల్ని ఇంత ఎడ్డిశాఖరు చేయించి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించకుండా సంక్షేమ పథకాలు మాకు వర్తించట్లేదు, ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించట్లేదు. కానీ ఈరోజు చనిపోయిన వాళ్ళకి మేము ఏదైనా కానీ బెనిఫిట్ ఇమ్మంటున్నాం. చనిపోయిన వాళ్ళకి ఎక్కడ ఆశా చనిపోయినా కానీ ఆశాలని కోతి చచ్చింది గోడలు చేయండి అని చెప్పి ఆశాలని ఎక్కడా గుర్తించట్లేదు. కానీ ఏదైనా కానీ ఆల్సైడ్ చేస్తే ఆశాన్ని గుర్తిస్తున్నారు. 62 సంవత్సరాలకి రిటైర్డ్ అయిన తర్వాత ఆ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఇస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. కానీ ఆ ప్రకటన ఎక్కడా లేదు, అది తుంగలో దొక్కేశారు. ఈరోజు 62 సంవత్సరాలు అయితే ఆశ రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్తుంది ఆ సెల్ ఫోన్ ఇచ్చి. అది ఎంత దుర్మార్గం. అందరూ నమస్కారం. గుంటి వేణుగోపాల్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మరియు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. ఇవాళ రాష్ట్రంలో 55,400 మంది ఆశా కార్యకర్తలు మాతా శిశు సంరక్షణలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు గౌరవ వేతనంతోనే జీవిస్తూ ఉన్నారు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలి అని చెప్పేసి పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి. గడిచిన 4.5 సంవత్సర కాలంలో
ఆశాలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పడమే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ₹1 కూడా జీతం పెంచినటువంటిది లేదు. అందుకోసమనైతే ఈ 4.5 సంవత్సర కాలంలో చేసినటువంటి పోరాటాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సులు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా పొద్దుటూరు పట్టణంలో కడప జిల్లా స్థాయి సదస్సును నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹5 లక్షల, పెన్షన్ వేతనంలో సగం ఇవ్వాలని, అట్లాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి అలవెన్సులన్నీ తక్షణం చెల్లించాలని చెప్పేసి, కరోనా బ్యాలెన్స్ కూడా ₹6,000 అట్లే ఉంది, అది కూడా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం కూడా మార్పు కనిపించటం లేదు. ఎవరికైనా కానీ ఉద్యమం చేస్తే మీకు పెంచితే వాళ్ళకు పెంచాలి కదా అని చెప్పేసి అంగన్వాడీలను కూడా మీకు వేతనం పెంచేటువంటి పరిస్థితి లేదు, మీకు పెంచితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర వాలంటీర్లకు సన్మానం. వాలంటీర్లు సేవలు టీడీపీ పార్టీ మరవదన్న పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాస్. బాపట్ల వాహన తనిఖీలలో 2,25,00,000 నగదు సీజ్. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ టి వెంకటేశులు వెల్లడి. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇస్తానన్న 15,000 జీతాన్ని వెంటనే పెంచాలి. జిల్లా స్థాయి ఆశా వర్కర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నపం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.